వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. కూటమి ప్రభుత్వం విద్య వైద్యంకు పెద్దపీట వేస్తుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 12.60 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని, గతంలో 30 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా మారడం సంతోషంగా ఉందన్నారు. గతంలో టీడీపీ 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తే వైసీపీ ప్రభుత్వంలో దానికి శిలాఫలకం వేసి కాలయాపన చేశారే తప్ప పనులు మాత్రం చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో ఎంపీహెచ్లు జీతాల కోసం ఆందోళన చేస్తుంటే వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో హెల్త్ సెంటర్లు మూసివేశారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా, డాక్టర్ అయి ఉండి కూడా మా అమ్మ గుండె నొప్పి వస్తే కాపాడుకోలేకపోయానని, కేవలం ఇక్కడ సరైన వసతులు లేకపోవడమేనని, రానున్న రోజుల్లో క్రిటికల్ యూనిట్ కూడా తీసుకొచ్చి మరో ప్రాణం పోకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు అభివృద్ధి తన లక్ష్యమని, దశల వారీగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైన తర్వాత ఏమి మార్చారంటే, అప్పట్లో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేస్తే, రోడ్డు వైరలింగ్ చేసి రోడ్డుని అభివృద్ధి మేము చేస్తే, 50 పడకలున్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి మేము చేస్తే, గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా ఫలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు, కానీ కనీసం ఒక్క అడుగులు ముందుకు వేసిన పాపాల పోయినా. ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా 5 సంవత్సరాలు మన హయాంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి 5 సంవత్సరాల కాలయాపన చేసి ఈరోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో, ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం కలిగింది. కానీ దురదృష్టమైన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు మన ప్రోగ్రామ్ కి రావాల్సింది. యోగా డేలో ఆయనని మెంబర్ గా పెట్టినందుకు సీఎం గారు ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి కార్యాచరణ చేయాలని చెప్పి ఆయన్ని లాస్ట్ మినిట్ లో నేను రాత్రి ఫోన్ చేశాను. మంచి మిత్రులు నాకు సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టర్ గారు చాలా బాధపడుతూ చెప్పారు, ఇట్లా రాలేకపోతున్నానని చెప్పి. అయినా మరొక్కసారి ఖచ్చితంగా మన ఎమ్మెల్యేకి వారిని పిలిపించుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు చూస్తున్నారు.